హాయ్ గాయ్స్, ఈరోజు వీడియో ఏంటంటే చాలా బాధతో చెప్తున్నా. నా కళ్ళు ఎదురుగే చూశాను కాబట్టి చెప్తా. ఏంటంటే అది మన ఫ్రెండ్స్ కానీ మనం కానీ ఎక్కడికైనా కానీ పార్టీ చేసుకుంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ మనం వెళ్ళి పార్టీ చేస్తాం. పార్టీ చేసిన తర్వాత మనం మందు తాగి ఆ మందు కిక్కెక్కిన తర్వాత మనం ఏం చేస్తామంటే బాగా ఆలోచించండి. డెఫినెట్గా చాలామంది చేస్తున్నారు గాయస్. అది ఏంటంటే ఆ విషయం, మందు కిక్కెక్కిన తర్వాత ఏం చేస్తామంటే ఆ బాటిల్స్ ఏదైతే తాగామో ఆ బాటిల్స్ ఖాళీ అయిపోతుందో, ఒక బేల్సిస్ కానీ ఏదైనా కానీ అది పగలు కొట్టేస్తున్నాం. ఇది తప్ప కాదా? ఎందుకు పగలు కొట్టాలి గాయస్? తాగిన తర్వాత మన కిక్కెక్కిన తర్వాత అలాంటి చీసాలు మనం పగలగొట్టడం చాలా తప్పు. ఎందుకంటే మీరు పగలగొట్టిన తర్వాత బస్వేసులు కానీ ఏవైనా కానీ మనం కానీ పొలంలోకి వెళ్తే తొక్కేస్తాం. తొక్కినప్పుడు అది ఏమవుతుంది, చాలా ఇబ్బందిగా గుచ్చుకుంటుంది. ఒకవేళ మనం తొక్కకపోయినా బస్వేసులు కానీ సేద్యం చేసేటప్పుడు కానీ గుంటుకలు పోసేటప్పుడు కానీ నోర్లేని జీవులు అవి తొక్కితే ఎంత బాధపడుతుంది, ఎంత తెగుతుంది గాజుడుకు అనేది మీకు తెలుసు. కాబట్టి మీరు కూడా ఇలా పగల కొట్టడం చాలా తప్పు. ఒక మనిషి కంటే చాలా మృగం కంటే చేస్తున్నారు. తప్పు గాయస్, ఇదొక్కటి అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఇలాంటి చీసలు పగల కొట్టకూడదు. ఎందుకంటే మీరు తాగిన తర్వాత ఒక రోడ్లో కానీ ఎక్కడైనా కానీ బావులే కానీ పగల కొట్టి పడేస్తున్నారు. నేను చూశాను. అంటే నా కళ్ళెదురుగా బసవేసుకు అనేది అలాంటి నోరులేని జీవి కూర్చుకునింది కాబట్టి చెప్తున్నా. ఒక చెట్టు కింద తాగి చీసాలన్నీ పగలగొట్టి తొంటలు చేసి వెళ్ళిపోయారు. అలాంటివి ఏదో నీడుంది కదని వాళ్ళు ఎదురు కట్టేస్తే అక్కడ కూర్చుకునింది. ఇలా చేయడం చాలా తప్పు గాయస్. ప్లీజ్ దయచేసి నేను చెప్పిన విషయం మీరు పాటించండి. ఎందుకంటే ఇలా చేయడం చాలా తప్పు. ఎందుకంటే అలాంటి కూర్చుకుంటే ఎంత బాధపడతాం ఆలోచించారా? మీరు కూడా ఆలోచించాలి గాయస్. ఎందుకంటే చాలా ఇబ్బంది. ఇది బ్లడ్ వచ్చి సెప్టిక్ పెట్టుకొని చాలా జరుగుతుంది. దయచేసి ఇలాంటి మీరు ఆలోచనలు మానుకోండి. ఎంచక్కగా మీ గాయస్ బాగా ఆలోచించండి గాయస్. నేను చెప్పేది ఆలోచించండి. ఎంచక్కగా తాగారు మీరు, మీ ఫ్రెండ్స్ తాగి మంచిగా ఉంది, కానీ మీరు చీసాలు పగలగొట్టడం చాలా తప్పు. ఒక రోడ్డు మీద కూడా పగలగొట్టడం కూడా మీరు చాలా తప్పు గాయస్. ఎందుకంటే ఆ రోడ్డు మీద పగలగొట్టి మీరు పోతారు, కానీ అలాంటి గాజడుకులు అనేది ఒక టైర్ కుచ్చుకొని పంచర్ పడితే స్పీడ్ అనేది ఒక 50-60లో పోతే పెండ్ అనేది కూడా పల్టాల్సి అవసరం వస్తుంది. ఎందుకంటే ఇంకొకటి, ఆ టైంలో రాత్రి ఎవరికి అవసరం ఉన్నా, ఒక సీరియస్ ఉన్నా, ఎమర్జెన్సీ ఉన్నా పోవాల్సి వస్తుంది ఎక్కడికైనా, ఏ ఊరికైనా. అలాంటి పోయేవాళ్ళు కానీ ఏదైనా కానీ టైర్ పుచ్చుకుందనుకో, మీరు రాత్రిపూట తాగి పగలకొట్టిపోతారు. వాళ్ళకి నైట్లో వచ్చేది కింద గాజడక తెలియదు కాబట్టి పుచ్చుకుందనుకో అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది వాళ్ళ జర్నీ. అలాంటి తప్పుడు టయానికి సమయానికి కలుసుకోలేరు కదా, అలాంటిది కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్లీజ్ దయచేసి మీరు మందు తాగిన తర్వాత బాటిల్స్ అనేది ఖాళీ బాటిల్స్ ఒక తొక్కు పాడేయండి, కానీ పొలంలో కానీ ఎక్కడ పెట్టండి. కానీ అలాంటిది మీరు ఎక్కడ పాడేయకండి, అలా పగలకొట్టకండి గాయస్. ప్లీజ్ నేను చెప్పింది మీ విలేజ్ విష్ణు ఎంతగా ఆలోచించి చెప్పాను, నా కళ్ళు ఎదురుగా జరిగింది. ప్లీజ్ ఈ విషయం పాటించి మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకే గాయస్, పాటించండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.